జయ శుభకారిణి హృదయకారిణి జగన్మాత. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని మార్గశిర ఆఖరి లక్ష్మి గురువారం, పుష్యమి మాసంలో వచ్చే 5వ గురువారం, నేను 5 గురువారాలు అమ్మవారిని అర్చించుకుని ఆరాధించుకుంటానని సంకల్పం చెప్పుకుని పూజనైతే చేసుకుంటున్నానండి. ఆ జగన్మాతను అర్చించుకుని ఆరాధించుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మవారిని స్మరించుకుంటూ ఆరాధించుకుంటూ అర్చించుకుంటూ ఆ జగన్మాత ఆశీస్సులు మనందరి మీద ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ 5 గురువారాలు నాకు ఏ ఆటంకం లేకుండా జగన్మాతను ఆరాధించుకోగలిగానండి. జగన్మాత ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఉండాలి కదా. మార్గశిర లక్ష్మీ వారాలు చాలా మహిమాన్వితమైనవి. అలాంటి గురువారం రోజు జగన్మాతను అర్చించుకుని ఆరాధించుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. దీపం, ధూపం, కుంకుమార్చన, అమ్మవారికి నైవేద్యంగా పాయసం, పులిహోరను సిద్ధం చేసుకుంటున్నానండి. అలాగే ధనుర్మాసం స్వామివారిని కూడా నిత్యము ఆరాధించుకుంటున్నాను కదండి. తులసి దళాలతో ఆ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ మహావిష్ణువు రూపంలో అర్చించుకుని ఆరాధించుకుంటున్నాను. అందరూ బాగుండాలి. కలియుగ దైవమా వెంకటేశ్వర స్వామి, మా కష్టాలను కడతీర్చే స్వామి. ధనుర్మాసం గోదాదేవి ఆరాధన, అలాగే పుష్య మాసంలో చేసుకునే మొదటి గురువారంతో మనకి పరిపూర్ణం అవుతుంది. ఆ జగన్మాత ఆశీస్సులు అమ్మవారికి ధూపాన్ని సమర్పిస్తున్నానండి. మన ఇల్లంతా నేను ధూపం అనేది 4 రోజులకి 3 రోజులకు ఒకసారి వేస్తూ ఉంటాను. ఇల్లంతా శాంతితో ఉంటుంది అనే నమ్మకంతో ఆ శ్రీమాతను, శ్రీ మహాలక్ష్మిని, ఆ జగజ్జనని మనం ఎంత ఆరాధించుకున్నా తక్కువే కదా. ఇలా ఆ జగన్మాతను ఆరాధించుకునే అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందండి. హారతి గై కొనుమా శ్రీ మహాలక్ష్మి, హారతి గై కొనుమా, హారతి గై కొనుమా. సిరి మహాలక్ష్మి మా ఇంట వెలియగా, సిరి సంపదలనీయగా, హారతి గై కొనమా శ్రీ మహాలక్ష్మి, హారతి గై కొనవమ్మా. ఆ జగన్మాత ఆశీస్సులు అందరికీ ఉండాలి. అలాగే నైవేద్యాన్ని సిద్ధం చేసుకుంటున్నానండి. నైవేద్యం పూర్తయిన తర్వాత నివేదన చేస్తాను అమ్మవారికి. నా పూజా గదిని మరొక్కసారి మీ అందరికీ చూపిస్తున్నాను. సూర్యోదయానికి ముందుగానే నేను పూజని పూర్తి చేసుకున్నానండి. ఇలా నా పూజ జరిగినందుకు నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది.
అలాగే మనకి మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి వస్తుంది. మహిమాన్వితమైన ఆ రోజున మాత్రం భోజనం చేసుకొని అమ్మవారిని స్వామివారిని ఆరాధించుకుందాం. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, కలియుగ దైవమైన స్వామివారిని పిండి దీపాలతో అర్చించుకుని ఆరాధించుకుందాం. జగన్మాతను చూసి తరించండి. మీ ఇంట్లో కూడా సౌభాగ్యాలను ఇచ్చి స్త్రీ సంపదలను కలగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పూజ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతి భక్తి బ్లాగ్స్ ఇప్పటికే నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నారండి. సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటున్నారు, షార్ట్స్ అనేది రీచ్ అవుతున్నాయి. అలాగే ఈ లాంగ్ వీడియోస్ కూడా ఆదరిస్తారని, దేనికైనా టైం అనేది ఉంటుంది, ఓర్పు సహనం అనేది కూడా ఉండాలి కదా. ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులతో పాటు మీరందరూ కూడా నన్ను దీవించి ముందుకు తీసుకెళ్తారన్న ఆలోచనతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నా పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.